నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెట్టు వేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఆమె పంతం తగ్గలేదు. మే 7వ తేదీనే గవర్నర్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన మమత తనను తాను మాజీ సీఎం అనడానికి ఒప్పుకోవడం లేదు. తన పేరు తర్వాత సీఎం అని మాత్రమే ఉండాలని ఆమె భీష్మించారు. ఎవరు ఏమన్నా లెక్క చేసేది లేనట్టు వ్యవహరిస్తున్నారు. మే 9వ తేదీన బెంగాల్లో ఆమె మాజీ కుడిభుజం సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనా ఆ చేదు నిజాన్ని ఆమె అంగీకరించడం లేదు. అది బీజేపీ గెలుపు కాదు, ఎలక్షన్ కమిషన్ గెలుపంటూ గెలిచేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆమె తీరికగా ఎక్స్ ఖాతాలో తన స్టేటస్ను మార్చుకున్నారు. అక్కడ ఆమె తగ్గింది లేదు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 15, 16, 17వ విధాన సభ అని స్టేటస్ను మార్చారు. అంతకుముందు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని మాత్రమే ఎక్స్ ఖాతాలో ఉండేది. చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మమతా బెనర్జీ తనను తాను ఇంకా రాయల్ బెంగాల్ టైగర్ అనే భావిస్తున్నారు. అంతవరకు పర్వాలేదు, కానీ తనను తాను ఇంకా ముఖ్యమంత్రి అనే భావించడం మాత్రం విడ్డూరమే. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.